ఏలూరులోని వన్ టౌన్ నారాయణ ఈ-టెక్నో పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టి అనేక పరిశోధనలు జరిపి సైన్స్లో దేశభక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి సివి రామన్ భారతదేశానికి నోబెల్ బహుమతిని అందించారు. ఈయన సాధించిన విజయానికి గుర్తుగా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా నారాయణ పాఠశాలలో ఎంతో ఆసక్తికరమైన సైన్స్ ప్రాజెక్టులతో విద్యార్థులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రాజెక్టులను తిలకించి సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చెప్పిన విజ్ఞాన విషయాలను తెలుసుకుని తమ సంతోషాన్ని వ్యక్తం పరిచారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఆర్ రెడ్డి రిటైర్డ్ లెక్చరర్ పి ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు. సహకరించిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి నారాయణ స్కూల్స్ ఏజీఎం పి రామిరెడ్డి పాల్గొని ప్రాజెక్ట్స్ తిలకించి విద్యార్థులను అభినందించారు. పాఠశాలల ఆర్ఐ ఏ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు, డీన్ ఇజ్రాయిల్, ఇన్ఛార్జ్ ఎం సౌందర్య, సత్యవాణి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. In 1993-1995 in Educational Society, Bengaluru. How empowering and to make leaders like you, students like you, powerful students and technology, science. Because of science, they work hours together without rest. A few days ago, we went to Shirdi temple. My son booked all the tickets, all the rooms, etc. online. Once upon a time, it was not possible. He sat with us, he sat in Hyderabad and booked the rooms, booked the train tickets and booked everything. We traveled there in a train, by train, and we came back. Ready, sir. నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మన నారాయణ స్కూల్లో వన్ టౌన్ బ్రాంచ్లో పెట్టినటువంటి సైన్స్ ఫేర్ అనేది అందరినీ ఆకట్టుకుంది. మా స్టూడెంట్స్ ఇయర్లీ 150+ మోడల్స్ అనేవి తయారు చేశారు. చాలా మంచి ప్రాజెక్ట్స్ అనేవి తయారు చేశారు. హ్యూమన్ డయాలసిస్, డైజెస్టివ్ సిస్టమ్, అట్లానే డ్రోన్ కెమెరాస్, రాకెట్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి చేసుకొచ్చారు. ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే పిల్లల్లో ఆ సైంటిఫిక్ ఆ టెంపర్మెంట్ అనేది వాళ్ళలో పెరిగి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మంచి సైంటిస్టులుగా ఇలా తీర్చిదిద్దడానికి సాధ్యమైంది. ఆ ఉద్దేశంతో ఇలా ఈ ప్రాజెక్ట్స్ అనేవి మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. పిల్లలు ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్స్ని తొలగించడానికి వచ్చినటువంటి పేరెంట్స్ అట్లానే మా స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఎంతో సక్సెస్ఫుల్గా చేయడానికి కోఆపరేట్ చేసినటువంటి మా తల్లిదండ్రులకు అట్లానే మా ఉపాధ్యాయులకు పిల్లలకు అందరూ కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాము. వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.